ప్రమాణములకు విష్ణు దర్శనం పరిపత్రమైన మమ్ము నిరోధించి నిరాదరించి అపహాస్యము చేసిన మీరు శాపార్కులు ఈ వైకుంఠవాసి పాలకులు కాబట్టి క్రోధ లోపం వచ్చే పీడితులై భూలోకం రాక్షసులైన మిత్రుగా గైస్, మనందరికి భక్త ప్రహ్లాదుడి స్టోరీ తెలుసు. తెలియని వాళ్ళు కూడా రీసెంట్గా అవతార్ నరసింహ మూవీ చూశాక తెలిసే ఉంటుంది. మనకు తెలిసిన స్టోరీ ఏంటి? భక్త ప్రహ్లాదుడు పుట్టక ముందు నుంచి, కడుపులో ఉన్నప్పటి నుంచే విష్ణువు యొక్క పరమ భక్తుడు. వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడికి మాత్రం విష్ణువు అంటే అస్సలు పడదు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని చంపాడని విష్ణువు. సో ఆ కోపంతో శత్రుత్వం పెంచుకుంటాడు. అందువల్ల సొంత కొడుకును కూడా చంపాలనుకుంటే అప్పుడు విష్ణువే నరసింహస్వామి రూపం ఎత్తి అతన్నైతే చంపేస్తాడు. ఇది మనకు తెలిసిన స్టోరీ. మనకు తెలియంది ఏంటంటే హిరణ్యకశిపుడు కూడా విష్ణువు యొక్క పరమ భక్తుడు. ఒక ముని శాపం వల్ల తను అయితే రాక్షసుడిగా పుడతాడు. ముని శాపం ఎందుకు పెట్టాడంటే మునిని అలో చేయడనమాట విష్ణువు దర్శనానికి. అప్పుడు ముని శాపం పెడతాడు, నువ్వు రాక్షసుడిగా పుట్టి వైకుంఠానికి అలో లేదు నీకు అన్నట్టుగా శాపం పెడితే అప్పుడు హిరణ్యకశిపుడు బతిలాడుకుంటాడు విష్ణువుని, నన్ను ఈ శాపం నుంచి విముక్తి చేయి, నేను నిన్ను చూడకుండా ఉండలేను అలా ఏదో అనుకోగా అప్పుడు విష్ణువు ఏమంటాడంటే నాతో శత్రుత్వం లేకుండా 7 జన్మల తర్వాత నా దగ్గరికి రావచ్చు, ఆర్ఎల్స్ నాతో శత్రువుగా ఉండి నా చేత సంహరించబడి 3 జన్మల తర్వాత నా దగ్గరికి రావచ్చు అంటే ఈయన 3 జన్మలదే సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. నీతో శత్రువుగా అయినా పర్లేదు, 3 జన్మల తర్వాత నీ దగ్గరికి వస్తా, నేను ఇన్ని జన్మలు ఉండలేను అంటాడు. అప్పుడు మొదటి జన్మలో వచ్చేసి ఇలా హిరణ్యకశిపుడిగానే పుడతాడు. రెండో జన్మలో వచ్చేసి రావణాసుడిగా రాముడి చేతిలో చనిపోతాడు. రాముడు కూడా విష్ణువు యొక్క ఇంకొక యుగంలో విష్ణువే రాముడిగా పుడతాడు కదా, సో రాముడి చేత చంపబడతాడు. 3వ జన్మ వచ్చేసి ఏదో శిశుపాలకుడు అంట, ఆ స్టోరీ నాకు అసలు తెలియదు. ఈ 2 అయితే మన అందరికీ తెలుసు. ఇలా 3 జన్మల్లో విష్ణువు చేత సంహరించబడతాడు. సో ఇదనమాట స్టోరీ. ఈ స్టోరీ మనకి ఓల్డ్ మూవీలో భక్త ప్రహ్లాదుడు మూవీలో అయితే పెట్టారు. సో ఈ మూవీ చూసిన దగ్గర నుంచి నాకు లైక్ మన చేతిలో ఏది లేదు, ముందే ఆల్రెడీ రాసి పెట్టి ఉంటుంది సో అనిపిస్తుంది. సో డోంట్ టేక్ టూ మచ్ పెయిన్ అండ్ డోంట్ ఇది జరగలేదు నా లైఫ్లో అనుకున్నది ఇదా ఏం ఫీల్ అవ్వకండి. జస్ట్ అంతా ఆల్రెడీ దేవుడు రాసి పెట్టుంటారు కాబట్టి సో డోంట్ టేక్ టూ మచ్ పెయిన్, జస్ట్ గో విత్ ద ఫ్లో. Bye bye, see you in the next video.